ఈ విధంగా నాగపాశబద్ధులైనటువంటి ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా గరుత్మంతుడు వచ్చి ఆ నాగపాశ బద్ధ విముక్తుల్ని చేసి వాళ్ళతో మాట్లాడి, రామ, నేను నీకు చాలా దగ్గర స్నేహితుణ్ణి, ఎట్ల స్నేహితుణ్ణి అనేటువంటి విషయం ఇప్పుడు నువ్వు అడగద్దు, యుద్ధం అయిన తర్వాత నీకే తెలుస్తుంది, నేనే చెప్తానని చెప్పి అక్కడ వాళ్లకు ప్రదక్షిణం చేసినటువంటి వాడి నమస్కరించి గరుత్మంతుడు వెళ్ళిపోయినాడు. తరువాత ఆ నూతన ఉత్తేజంతో ఆ గరుత్మంతుడు స్పర్శించి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి నూతనోత్తేజంతో రామలక్ష్మణులిద్దరూ కూడా మెరిసిపోతున్నారు. ఆ వానరులందరూ కూడా అత్యుత్సాహం ప్రకటిస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయం అది. ఆ అర్ధరాత్రి సమయంలో వానరులందరూ సింహనాదాలు చేస్తూ ఈ లంకానగరాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ కోలాహలం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ శబ్దాలన్నీ కూడా నిశ్శబ్ద వాతావరణంతో ఉన్నటువంటి యొక్క రణరంగం కోలాహలంగా ఉందని చెప్పి రావణాసురుడు ఏంది యొక్క సైన్యంలో మళ్ళీ కోలాహలం మొదలైందని చెప్పి కొంతమంది చారులను పంపించాడు. అక్కడ ఏం జరిగిందో చూసి రండి అని. ఆ చారులు వచ్చినటువంటి వాళ్ళని చూశారు. చూసి ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడు మూర్ఛపోలేదు, ఇంద్రజిత్తు చేతిలో అసలు మరణించలేదు, వాళ్ళు నూతనోత్తేజంతో సింహనాదం చేస్తూ మన మీదకి యుద్ధానికి ఉరకలేస్తున్నారు, ఈ వానర సైన్యం అంతా కూడా విజృంభిస్తూ ఉన్నది అని చెప్పి ఇక్కడ విషయాన్నంతా కూడా అక్కడ చెప్పే సమయానికి రావణాసురుడు ఆశ్చర్యపోవడమే కాకుండా భయాందోళనలకు గురైనాడు అనమాట. ఏంది, ఇంద్రజిత్తు చేతిలో మరణించినటువంటి వాళ్ళు దేవేంద్రాదులు కూడా ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయినారే గాని మరలా తిరిగి రాలేదే, వీళ్ళకు మరలా ఎలా బ్రతికారు, ఎలా యొక్క నాగపాశాలను వదిలించుకున్నారు, ఆ నాగపాశాలు వదలడం అనేటువంటిది వదిలించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు, ఈ రామలక్ష్మణులు ఎలా దాని నుంచి బయటపడ్డారు అని చెప్పి ఆశ్చర్యపోతుంటే ఇంతలో వానర సైన్యం అంతా కూడా లంకను ముట్టడించి ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అప్పుడు రావణాసురుడు ఏం చేశాడంటే ఇక లాభం లేదని చెప్పి ధూమ్రాక్ష అని పిలిచాడు. ధూమ్రాక్షుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహాబల పరాక్రమ సంపన్నుడు. ఆ ధూమ్రాక్షుడిని పిలిచి, ధూమ్రాక్ష, నీవు బయలుదేరి, ఇంకా నువ్వు బయలుదేరంది ఉపయోగం లేదు, నీవు ససైన్యంగా వెళ్ళి ఆ రామలక్ష్మణులను సంహరించి రావాల్సింది అని చెప్పి చెప్పాడు. చెప్తే వెంటనే ధూమ్రాక్షుడు కాంచన రథారూఢుడై ఆ యుద్ధరంగానికి బయలుదేరుతున్నాడు. అనేక మంది రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ధూమ్రాక్షుడు రావణాసురుడి దగ్గర సెలవు తీసుకుని రావణుడికి నమస్కరించి ఆ అనేకమైనటువంటి ఆయుధాలన్నీ నింపినటువంటి తన రథంలో, కాంచన రథంలో ఎక్కినటువంటి వాడై యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరి ఈయన ఏం చేశాడంటే పశ్చిమ ద్వారం వైపుగా వెళ్ళాడనమాట. పశ్చిమ ద్వారంలో ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడి వైపుగా బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారాన్ని తీసినటువంటి వాడై, అంటే ద్వారం మూసేసి ఉంది, మూసేసి బయట జరుగుతుంది యుద్ధం. ఇప్పుడు లోపల నుంచి ధూమ్రాక్షుడు వస్తున్నాడు. ద్వారాన్ని తీసి బయటికి వెళ్ళి అనేక మంది రాక్షస సమూహంతో వెళ్ళినటువంటి వాడై ఆ ధూమ్రాక్షుడు ఈ వానర సైన్యం మీదంతా బాణవర్షం కురిపించాడు. బాణవర్షం ఎలా కురిసిందయ్యా అంటే ఎక్కడ పడ్డవాళ్ళు ఎక్కడ వానరులందరూ కూడా చేతులు దిగిపోయిన వాళ్ళు, కాళ్ళు దిగిపోయిన వాళ్ళు, తలలు దిగిపోయిన వాళ్ళు భయంకరంగా ఈ ధూమ్రాక్షుడు విజృంభించి చేసేటువంటి యుద్ధానికి తట్టుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ధూమ్రాక్షుడి యొక్క వేగాన్ని చూసినటువంటి వాడై ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి వచ్చి ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని వచ్చి ఆ ధూమ్రాక్షుడి మీద వేయడానికి వచ్చాడు.
ధూమ్రాక్షుడు వెంటనే తన ధనుర్బాణాలతో ఆ యొక్క పర్వతాన్ని ముక్కలు ముక్కలు చేసేసాడు. అంత పరాక్రమవంతుడు ధూమ్రాక్షుడు. వచ్చిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి యొక్క శరీరం నిండా బాణవర్షం కురిపించాడు. ఆ ఆంజనేయ స్వామి శరీరం అంతా కూడా ఈ ధూమ్రాక్షుడు ప్రయోగించినటువంటి బాణాలు గుచ్చుకొని రక్తమయమైపోయింది ఆంజనేయ స్వామి యొక్క శరీరం అంతా కూడా. అప్పుడు క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ ధూమ్రాక్షుడితో ఇంతసేపు యుద్ధం చేయాలనా అని చెప్పి ఒక పెద్ద బండ తీసుకొని ఆ ధూమ్రాక్షుడి యొక్క రథం మీద వేశాడు. రథం మీద వేస్తే ఆ రథం మీద ఆ యొక్క బండ పడగానే ఆ యొక్క రథము, సారథి, గుర్రాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఆ ధూమ్రాక్షుడు రథం మీద నుంచి ఎగిరి కింద దూకినటువంటి వాడై బాణ వర్షం కురిపిస్తూ ఈ ఆంజనేయ స్వామి మీదకి వస్తున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే ఒక పెద్ద బండ ఎత్తుకున్నటువంటి వాడై జై శ్రీరామచంద్రమూర్తికి అని చెప్పి ఒక్కసారి రామచంద్రమూర్తిని తలుచుకున్నటువంటి వాడై ఆ బండను ఈ ధూమ్రాక్షుడి మీద వేశాడు. అది చిన్న బండ కాదు, పెద్ద పర్వతం అది. ఆ పర్వతం వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క ధూమ్రాక్షుడి మీద పడ్డదో ధూమ్రాక్షుడు ప్రయోగించినటువంటి బాణాలన్నీ ముక్కలు ముక్కలైపోయినాయి. ఆ పర్వతం నేరుగా వచ్చి ధూమ్రాక్షుడి మీద పడేటట్టుకి ఆ ధూమ్రాక్షుడు అక్కడే నెత్తురుగక్కి ఆ పర్వతం పైన పడగానే మరణించాడు. ఆ ధూమ్రాక్షుడు మరణించేటువంటి దృశ్యాన్ని చూసి ఈ కొరవ రాక్షసులు చాలా మంది భయపడిపోయి ఆంజనేయ స్వామిని చూసి భయపడి పరిగెత్తుకుంటూ రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయినారు. రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆ రావణాసుడిని చూసినటువంటి వాళ్ళై ఆ రాక్షసులు ఆయనతో మహారాజా ధూమ్రాక్షుడు ఆంజనేయ స్వామి చేతిలో మరణించాడు అని చెప్పగానే ఇప్పుడు రావణాసురుడు ఇంకా కూడా కోపంతో ఎవ్వరు పోయినా ఇక్కడి నుంచి లంక నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారే గాని తిరిగి రావడం లేదే అని అప్పుడు వజ్రదంష్ఠుడు అనేటువంటి ఆయన పిలిచాడు. వజ్రద్రంష్టుడు అంటే పర్వతాకారుడు, మహాబల పరాక్రమ సంపన్నుడు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే అగ్నిహోత్రంలో పోయి పడేటువంటి మిడతల మాదిరి పడిపోతున్నారు. అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వానర సైన్యం అక్కడ ఉన్నదన్నమాట. అప్పుడు ఈ వజ్రదంష్టుడిని పిలిచాడు. వజ్రదంష్టుడు వచ్చి రావణాసుడికి నమస్కారం చేయగానే వజ్రదంష్ట్ర నీవు బయలుదేరక తప్పదు, ధూమ్రాక్షుడిని కూడా సంహరించేశారు కాబట్టి నువ్వు పరివారంతో బయలుదేరి ఆ వానరుల సంగతి ఏందో చూడన్నాడు. వెంటనే ధూమ్రాక్షుడు రావణాసురుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినటువంటి వాడి ఆయన ఆజ్ఞ తీసుకొని ధనుర్బాణాలు ధరించి ససైన్యంగా ఈయన బయలుదేరి సింహనాదం చేస్తూ యుద్ధరంగానికి బయలుదేరాడు. ఈయనేం చేశాడంటే దక్షిణ ద్వారం వైపుగా పోయినాడు. ఇదట్టు ధూమ్రాక్షుడు పోయినాడు, ఇక్కడ పెద్ద భయంకరంగా ఉంది, మనం ఈ వైపు పోదామలేని పోయినాడు అనమాట. ఈ వైపు అంగదుడు ఉన్నాడు. అంగదుడు ఆంజనేయ స్వామి కంటే ఇంకా బలపరాక్రమ సంపన్నుడు అనమాట. అక్కడికి పోయి ఆ దక్షిణ ద్వారం వైపు ఉండేటువంటి వానర సైన్యం మీద బాణ వర్షం కురిపించేస్తున్నాడు. ఆ వానరులందరూ కూడా చెట్లు, రాళ్ళు, పర్వతాలు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి వాళ్ళై ఈ వజ్రదంష్ఠుడి మీద వర్షం కురిపిస్తున్నారు. ఆ రాళ్ల వర్షం, చెట్ల వర్షం కురుస్తున్న వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసేస్తూ ఆయన ఏం చేశాడంటే అంగదుడి మీదకి వెళ్ళాడు. అంగదుడి మీదకి వెళ్ళిన తర్వాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని ఈ వజ్రదంష్ఠుడి మీద యొక్క రథం మీద వేసేసాడు. రథం భగ్నం అయిపోయింది. రథం భగ్నం అయిపోయిన తర్వాత ఒక ముళ్ళ గద తీసుకున్నటువంటి వాడై ఆ వజ్రదంష్ఠుడు అంగదుడి మీదకి వచ్చాడు. అంగదుడు ఒక పెద్ద వృక్షాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వృక్షాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ అంగదుడు ఈ యొక్క వజ్రదంష్ఠుడు భయంకరంగా యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో ఈ చెట్టుతో ఆ వజ్రదంష్ఠుడిని కొట్టేటోటికి ఆ వజ్రదంష్ఠుడు కింద పడిపోయినాడు. ఈ గద కూడా ఎడంగా పడిపోయింది. గద కూడా ఎడంగా పడిపోయిన తర్వాత మళ్ళా వజ్రదంష్ఠుడు లేచినటువంటి వాడై ఆ గదాదండాన్ని తీసుకుని భయంకరంగా సింహనాదం చేస్తూ అంగదుడి మీదకి వస్తున్నాడు.
అప్పుడు అంగదుడు అక్కడ ఆయుధాలు ఏమీ లేక సమయానికి అక్కడ చెట్లు గుట్టలు ఏమీ లేక అలా అలా చూస్తే అక్కడ పెద్ద కత్తి ఒకటి పడి ఉంది. అప్పుడు ఆ కత్తి తీసుకున్నాడు అంగదుడు. కత్తి తీసుకున్నటువంటి వాడై తన పైకి గదాదండాన్ని ధరించి వచ్చేటువంటి వజ్రదంష్టుడి మీదకు లంఘించినటువంటి వాడై ఒకే దెబ్బతో వజ్రదంష్టుడి యొక్క కంఠాన్ని నరికేశాడు. కంఠాన్ని నరికేసేటువంటికి ఆ గదాదండాన్ని చేత్తో పట్టుకో ఉండేటువంటి ఆ వజ్రదంష్టుడి యొక్క మొండెం అలాగే కింద పడిపోయింది, తల వేరైపోయింది. ఇంకా ఒక్క విజృంభణ చేసి ఆ రాక్షస మూకరంతా కూడా చెల్లాచెదురు చేసేసాడు అంగదుడు. వజ్రదంష్టుడు మరణించినటువంటి విషయాన్ని వేగంగా వచ్చి లంకలో రావణాసుడికి తెలియపరిచారు ఆ రాక్షసులు. ఆ వజ్రదంష్టుడు మరణించాడనేటువంటి విషయం తెలియంగానే అప్పుడు రావణాసురుడు అకంపనుడు అని ఆయన పిలిచాడు. అకంపనుడు అంటే చాలా భయంకరమైనటువంటి శక్తివంతుడు అన్నమాట. ఆ అకంపనుడు శత్రువులందరినీ కూడా కంపింపజేసేవాడు. శత్రువులు ఎంత భయంకరమైనటువంటి ఆయుధాలు ప్రయోగించినా కంపించనటువంటి వాడు కాబట్టి అకంపనుడు అని పేరు. ఆయన మహాపర్వతాకారుడైనటువంటి ఆ అకంపనుడిని పంపించిన తర్వాత ఆ అకంపనుడు, రావణ నువ్వేం భయపడద్దు, ఈ అకంపనుడు యుద్ధ రంగంలోకి వెళ్ళాడంటే అపజయం అనేటువంటిదే ఎరుగని వాడు, చూడు ఎలా చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వాడై కాంచన రథంలో బయలుదేరి ఆ అకంపనుడు వచ్చాడు. ఈ అకంపనుడు పశ్చిమ ద్వారం గుండానే వచ్చాడు. మళ్ళీ పశ్చిమ ద్వారంలో హనుమంతుడు ఉన్నాడు. మరలా హనుమంతుడితో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ భయంకరమైన యుద్ధం జరిగిన తర్వాత ఆ అకంపనుడి యొక్క వానర సైన్యాన్ని చాలా వరకు మట్టు పెట్టేశాడు. బాణ వర్షం కురిపించేశాడు. విజృంభించి యుద్ధం చేసేటువంటి ఆ అకంపనుడిని ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదని చెప్పి పెద్ద వృక్షం తీసుకుని వచ్చాడు ఆంజనేయ స్వామి. ఆ వృక్షం ఎలా ఉన్నదయ్యా అంటే అనేక పూలు కాయలు కాచినటువంటి పెద్ద బ్రహ్మాండమైనటువంటి మాను అన్నమాట. ఆ చెట్టును వేళ్లతో కూడా పెకలించినటువంటి వాడై ఆ చెట్టుతోనే ఈ రాక్షస సైన్యాన్నంతా కూడా కొడుతూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అకంపనుడి దగ్గరకు వచ్చి అకంపనుడిని ఈ యొక్క పెద్ద వృక్షంతో కొట్టాడు. కొట్టేటోటికి ఆ అకంపనుడి రథము, సారథి, గుర్రాలు అన్నీ కూడా ఈ చెట్టు ఒకే ఒక దెబ్బతో పడిపోయినారు అన్నమాట. పడిపోయి అకంపనుడు అక్కడికక్కడే నెత్తురు గక్కి ప్రాణాలు వదిలేశాడు. అంటే ఆంజనేయ స్వామి గాని అంగదుడు గాని పెద్ద సమయం తీసుకోవడంలో యుద్ధానికి ఏమంటే త్వరగా చంపేస్తున్నారు అన్నమాట. ఈ అకంపనుడు ఎప్పుడైతే మరణించాడో వెంటనే ఆ సైన్యం అంతా వచ్చి కొంతమంది రావణాసుడికి విన్నవించారు. అప్పటికి సమయం ఎంత అయిందో తెలుసా? ఉదయం 10 గంటలు అయింది. అంటే రాత్రి సగం రాత్రి నుంచి యుద్ధం జరుగుతుంది. మధ్యాహ్నం లోపలే ఈ రాక్షసులందరూ మరణించారు. ఇక 10 గంటల సమయంలో రావణాసుడు ఏం చేశాడంటే ఇక లాభం లేదని చెప్పి ప్రహస్తుడిని పిలిపించాడు. ప్రహస్తుడు ప్రధానమంత్రి. ఆ ప్రహస్తుడిని పిలిచిన తర్వాత ఆ ప్రహస్తుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రావణాసుడు చెప్తున్నాడు, ప్రహస్త, యుద్ధ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. ఇక ఎవరినంటే వాళ్ళని పంపిస్తే లాభం లేదు. నేనైనా వెళ్ళాలి, ఇంద్రజిత్ అయినా వెళ్ళాలి, కుంభకర్ణుడైనా వెళ్ళాలి, లేదు నీవైనా వెళ్ళాలి. అందరూ వెళ్ళి చిన్న వాళ్ళు వెళితే వాళ్ళు లెక్క చేయడం లేదు, దెబ్బకి చంపేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రహస్త నువ్వు బయలుదేరాలన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావని నీ ఆలోచన, నువ్వు యుద్ధానికి పోగలవా పోలేవా, నీ ఆలోచన ఏందో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు అన్నాడు, ఈ ఆలోచన ఇప్పుడు చేయాల్సింది కాదు, మనం ప్రారంభంలోనే సీతాదేవిని తీసుకొని వచ్చినప్పుడే ఆలోచించాల్సిన విషయం ఇది. అప్పుడే విభీషణుడు చెప్పాడు మనకు. విభీషణుడు చెప్పినా గాని మనం వినలేదు. విభీషణుడి మాటలు వినుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. అయినా ఇప్పుడు చేయి దాటిపోయింది, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం రావణ? యుద్ధం ప్రారంభమైపోయింది. యుద్ధంలో చాలా మంది మరణించారు.
శత్రు సైన్యాలు విజృంభించున్నాయి. ఇప్పుడు మనం వెనక్కి తగ్గేదానికంటే యుద్ధంలో మరణించడమే మేలు అని చెప్పినటువంటి వాడై ఆ ప్రహస్తుడు ఆ రావణాసుడితో చెప్పాడు. అప్పుడు రావణుడు ప్రహస్తుడిని కౌగిలించుకున్నటువంటి వాడై, ప్రహస్త, ఈ సమయంలో నీవు నాకు అన్ని విధాలా సహాయం చేయాలి, మన లంకా సామ్రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, కాబట్టి నీవు బయలుదేరక తప్పదంటే అప్పుడు ప్రహస్తుడు నీ కోసంగా నేను నా ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ ప్రహస్తుడు ఆ కవచాన్ని, ధనుర్బాణాలు, సుందరమైనటువంటి కిరీటము ఇవన్నీ కూడా ధరించి అనేక ఆయుధాలన్నీ కూడా ఆ రథంలో నింపినటువంటి వాడి ఆ ప్రహస్తుడు రావణాసుడి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. అనుజ్ఞ తీసుకొని బయలుదేరుతున్నాడు. ఎంతో కాలంగా, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి లంకా నగరానికి ప్రధానమంత్రిగా, ప్రధాన సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు ప్రహస్తుడు. ఆయన ఈరోజు రావణాసుడి యొక్క దెబ్బకు తట్టుకోలేక ఆయన యుద్ధంలో జయిస్తాననేటువంటి నమ్మకం ప్రహస్తుడికి లేదు. అయినా సరే ప్రాణాలు అప్పగించాలి రాజు కోసంగా అని చెప్పి ఆ ప్రహస్తుడు బయలుదేరాడు. ప్రహస్తుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు అనేకమైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా కలిగాయి. అంటే ఈ ధూమ్రాక్షుడు, వజ్రదంశుడు, అకంపనుడు వీళ్ళు బయలుదేరినప్పుడు కూడా అనేకమైనటువంటి దుశ్శకునాలే కలిగాయి. వాళ్ళవన్నీ ఏమి లెక్క పెట్టలేదు. ప్రహస్తుడు మాత్రం బయలుదేరినప్పుడు ఆకాశం ఒక విధమైనటువంటి మార్పుతో ఉండడం, తర్వాత మృత్యుదేవతా సంబంధమైనటువంటి కొన్ని శరీరాలు కనపడడం, రక్త వర్షం కురవడం, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ధ్వజం మీద వచ్చి గ్రద్ద వాలడం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి మనకు ఆకర్షణాలని చెప్పి అనుకున్నాడు ప్రహస్తుడు. అయినా వెనక్కి రాకూడదు, రావణాసుడి ఆజ్ఞ పాటించాలి అని చెప్పి ఆ ప్రహస్తుడు ఆఖరి సమయంలో ఆరిపోయేటువంటి దీపం ఎలా వెలుగుతుందో అలా నా శౌర్యాన్నంతా చూపించి యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ససైన్యంగా తూర్పు ద్వారం గుండా వచ్చాడు. తూర్పు ద్వారం గుండా వస్తే తూర్పు ద్వారంలో సకల సైన్యాధిపతి అయినటువంటి నీలుడు ఉండేటువంటి ప్రాంతం అది. ఆ నీలుడు ఉండేటువంటి ప్రాంతానికి ప్రహస్తుడు యుద్ధానికి వస్తున్నాడనగానే వానర సైన్యం అంతా కూడా భయపడ్డారు. ప్రహస్తుడు సామాన్యమైన పరాక్రమవంతుడు కాదు. ఆ ప్రహస్తుడు బాణ వర్షం కురిపిస్తూ అనేక మంది వానర సైన్యాన్నంతా కూడా ఖండములుగా ఖండిస్తూ విజృంభించి సింహనాదం చేస్తూ వస్తున్నాడు. ఆ రణరంగంలో ప్రహస్తుడు యుద్ధం చేస్తూ ఉంటే దేవతలు ఆశ్చర్యపోతున్నారు. దేవతలందరూ ఆశ్చర్యపోయే విధంగా యుద్ధం చేస్తున్నాడు ప్రహస్తుడు. ఆ ప్రహస్తుడు యొక్క విజృంభణ చూసినటువంటి వాడై ఒక్క సింహనాదం చేశాడు నీలుడు. నీలుడికి కూడా చాలా ఇష్టంగా ఉంది ప్రహస్తుడితో యుద్ధం చేయాలంటే. ఏమంటే తనకు సరైనటువంటి పోటీ, సరైనటువంటి వాడు కాబట్టి ఆ నీలుడు పెద్ద చెట్టును, వృక్షాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడై ఆ ప్రహస్తుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ప్రహస్తుడి మీదకి యుద్ధానికి వస్తే ఆ ప్రహస్తుడు ఎలా చేశాడయ్యా అంటే నీలుడు ప్రయోగించినటువంటి వృక్షాన్ని ముక్కలుగా నరికేశాడు తన బాణ పరంపరతో. చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి ఆ చెట్లు, ఆయన తెచ్చినటువంటి చెట్టు చేసి ఆ నీలుడి మీద బాణ వర్షం కురిపిస్తూ ఉంటే ఆ నీలుడు చేతిలో ఏ ఆయుధం లేకుండా నిరాయుధుడిగా ఉంటూ ఆ ప్రహస్తుడు కురిపించేటువంటి బాణ వర్షానికి శరీరం చీలి రక్త ప్రవాహం అయిపోతున్నా కూడా తల వంచుకొని ప్రహస్తుడి వైపే వస్తున్నాడు అనమాట. ఎలాగయ్యా అంటే వర్షం కురుస్తుంటే, ఎదురువాన కురుస్తుంటే మదించినటువంటి ఆపటెద్దు తల అలా ఇలా అనుకుంటూ ఆ యొక్క చినుకులను తప్పించుకుంటూ వస్తుంటుందో అలా వచ్చినటువంటి వాడి ఆ ప్రహస్తుడు అలా వస్తున్నాడు. ఆ వస్తూ ఉంటే ప్రహస్తుడు, ఆ నీలుడు వస్తుంటే ప్రహస్తుడు కొడుతున్నాడు అనమాట. కొట్టినా కానీ లెక్క లేకుండా దగ్గరకు వచ్చినటువంటి వాడై ఆ ప్రహస్తుడి యొక్క రథం మీదకు ఎగిరి దూకి
ఆ ప్రహస్తుడి రథాన్నంతా కూడా ధ్వంసం చేసేసాడు నీలుడు. ఎప్పుడైతే ఆ ప్రహస్తుడి యొక్క రథం ధ్వంసం అయిపోయిందో ప్రహస్తుడు ఎగిరి రథంలో నుంచి క్రిందకు దూకేశాడు. క్రిందకు దూకేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని తీసుకున్నటువంటి వాడై ఆ ప్రహస్తుడు ఆ నీలుడు ఆ ప్రహస్తుడి యొక్క రథాన్ని అంతా కూడా పొడి పొడి చేసి రథ సారథిని గుర్రాలని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ ప్రహస్తుడు ప్రయోగించేటువంటి బాణాలను అసలు లెక్క పెట్టడం లేదు నీలుడు. అప్పుడు ఆ వృక్షంతోనే ప్రహస్తుడిని కూడా కొట్టాడు. ప్రహస్తుడి యొక్క ధనస్సు నిరిచేశాడు. ఆయన ముళ్ళగద ప్రయోగిస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేశాడు. ఇంకా ప్రహస్తుడిని ఒక చెట్టుతో కొట్టాడు అనమాట. చెట్టుతో కొడితే బాళ్ళు పడిపోయినాడు ప్రహస్తుడు. పడిపోయి స్పృహ తప్పి కాసేపటికి మళ్ళీ స్పృహలో నుంచి లేచాడు. లేస్తే అక్కడ ఆయుధాలేం కనపడలేదు ఆయనకు. ఆయుధాలేమీ కనపడకపోతే అప్పుడు ప్రహస్తుడు ఏం చేశాడంటే ఒక రోకలు దొరికింది ఆయన. ఆ రోకలు తీసుకున్నాడు. రోకలి కూడా ఆయుధమేనన్నమాట. ఆ రోకల్ని తీసుకున్నటువంటి వాడై ఈ ప్రహస్తుడి మీదకి వస్తున్నాడు. ఆ ప్రహస్తుడి మీదకి రోకలతో వస్తూ ఆ అడ్డం వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా రోకలితోనే చంపేస్తూ ఆ ప్రహస్తుడు ఆ రోకల్ని ధరించి విజృంభించి నీలుడి మీదకి వస్తూ ఉంటే అప్పుడు ఆ నీలుడు ఏం చేశాడంటే ఒక కొండ, పెద్ద కొండ అక్కడ ఉంటే దాన్ని తీసుకున్నాడు. శిఖరాన్ని తీసుకుని ఆ ప్రహస్తుడు విజృంభించి రోకలితో విజృంభించి వచ్చేటువంటి ఆ ప్రహస్తుడి మీద ఈ కొండను వేశాడు అనమాట. ఆ కొండ ఎప్పుడైతే వచ్చి ప్రహస్తుడి మీద పడ్డదో ఆ ప్రహస్తుడు అక్కడే తన నోరు కళ్ళు గుడ్లంతా కూడా నెత్తురు చేసిందనమాట. నెత్తురు చేసి పెద్దగా అరుస్తూ ఆ ప్రహస్తుడు పడిపోయినాడు. అంటే పర్వతం పైన పడితేనే మరణించాడంటే పర్వతానికంటే పెద్ద శరీరాలు వీళ్ళవి చిన్న శరీరాలు ఏం కాదనమాట. ఆ ప్రహస్తుడు అలా ఘోరంగా మరణం పొందాడు. ఆ నీలుడి చేతిలో మరణం పొందాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి రాక్షసులు ఆ నీలుడి యొక్క విజృంభణ చూసి నీలుడు ఒక్కసారి కన్నెర్ర చేసి వెళచాయ చూస్తేనే భయపడి పరిగెత్తేశారు. పారిపోయి నేరుగా లంకలోకి వచ్చేసారు. లంకలోకి వచ్చి ప్రహస్తుడి యొక్క మరణ వార్తను రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు ఎప్పుడైతే ప్రహస్తుడి యొక్క మరణ వార్త విన్నాడో ఇంకా రావణాసురుడి కోపం ఆగలేదు. కోపం ఆగక ఓహో ఇంత విజృంభిస్తున్నారా ఈ వానర సైన్యము, ఇంత దారుణమైనటువంటి బలపరాక్రమాలు ప్రదర్శిస్తున్నారా, ఇక త్రిలోకాలను జయించినటువంటి నేను బయలుదేరవలసిందే అనుకున్నాడు. నేను బయలుదేరక తప్పదు అని చెప్పి ఆ రావణాసురుడు తన యొక్క రథాన్ని సిద్ధం చేయమని సారథిని పిలిచి రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరితే మొట్టమొదటి రామరావణ యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఇప్పటి వరకు రాముడు యుద్ధం చేసుకోలేదు. మొట్టమొదట రాముణ్ణి సంహరించేసేయాలనే ఉద్దేశంతో ఆ రావణాసురుడు ఎంత భయంకరాకారుడో ఎంత తీవ్రమైనటువంటి క్రోధం గలవాడో చూడండి. ఆ కాంచన రథారూఢుడై ఆ రావణాసురుడు బయలుదేరాడు. రావణాసురుడు బయలుదేరి యుద్ధరంగంలోకి వస్తున్నాడు. మధ్యాహ్నం 12 ఆ ప్రాంతాల్లో వస్తున్నాడు అనమాట. ఆ ప్రాంతాల్లో వస్తూ ఉంటే ఆ దివ్య తేజస్సుతో ఆ దివ్య రథం మీద వచ్చేటువంటి రావణాసురుడు ప్రత్యేకంగా కనపడుతున్నాడు అందరికీ కూడా. రావణాసురుడు బయలుదేరేటోటికి ఇంకా రావణాసురుడే బయలుదేరాడు కదా అని చెప్పి ఇంకా చాలా మంది ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పక్కన బయలుదేరారు. త్రిశిరుడు, మహోదరుడు, నికుంభుడు, తర్వాత ఇంద్రజిత్తు మొదలైన దేవాంతకుడు, నరాంతకుడు వీళ్ళందరూ కూడా రావణాసురుడి కొడుకులు అన్నమాట. నాయన బయలుదేరాడు, ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఏందో మేము కూడా సహాయంగా ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ వాహనాల్లో బయలుదేరారు. బయలుదేరి వస్తూ ఉంటే దూరంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి వీళ్ళని చూశాడు. చూసి పెద్ద సైన్యము, ఆ సైన్యంలో మధ్యలో దేదీప్యమానంగా వెలుగుతూ వీళ్ళు వస్తున్నారన్నమాట. వాళ్ళు ఎవరు అని చెప్పి విభీషణుడిని అడిగారు. అప్పుడు విభీషణుడు వాళ్ళను పేరున
వాడు నికుంభుడు, వీడు త్రిశరుడు, ఈయన ఇంద్రజిత్తు, ఈయన మహాపార్షుడు అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు చెప్పి వాళ్ళ యొక్క గొప్ప బల పరాక్రమాలన్నీ కూడా చెప్పాడు. వాళ్ళ గొప్ప బల పరాక్రమాలు మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏమంటే రేపు యుద్ధంలో వాళ్ళ బల పరాక్రమాలు తెలిసిపోతాయి కాబట్టి. చెప్తూ రావణాసురుడిని చూపించాడు. ఆ దివ్య తేజస్సుతో వెలుగుతూ వచ్చేటువంటి ఆయనే మా అన్నగారైనటువంటి రావణుడు మహా పరాక్రమవంతుడు, త్రిలోకాలను కూడా జయించినటువంటి వాడు అని చెప్పి ఆ విభీషణుడు చెప్తే ఒకసారి రావణాసురుడు చూశాట. దూరంగా ఉన్నాడు, రావణాసురుడు దగ్గరే లేడు. ఆ దూరంగా ఉండేటువంటి రావణాసురుడిని రాముడు చూసి, ఆహా, శత్రువైనా గాని ఎంత తేజస్సుతో ఉన్నాడు రావణాసురుడు అనుకున్నట్టు రాముడు అనుకొని, అహో దీప్తో మహాతేజో రావణో రాక్షసేశ్వర. రావణుడు ఆ రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు అహోదీప్త, ఎంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. మహా తేజస్సుతో ఉండేటువంటి ఆ రావణాసురుడు ఎలా ఉన్నాడు అంటే, ఆదిత్యవ దుష్ప్రేక్షో రశ్మిభిర్భాతి రావణ. మధ్యాహ్న సూర్యుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడా ఈ సూర్యుడా అర్థం కావట్లేదని మధ్యాహ్న సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తున్నాడు రావణాసురుడు. ఇక రశ్మిభిర్భాతి రావణ, ఆ సూర్యబింబాలు అంటే ఆ మధ్యాహ్న కాలంలో మిట్ట మధ్యాహ్నం నడినెత్తినుండేటువంటి సూర్యుడు ఎంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు, అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు రావణాసురుడు. ఆ సమయం కూడా మధ్యాహ్న సమయమే కాబట్టి ఇంత తేజస్సుతో ప్రకాశించేటువంటి తేజోమూర్తిని నేను ఎక్కడా చూడలేదన్నట్టు రాములు వారు. అంటే అంత తేజస్సు, ఎందువల్ల ఆ తేజస్సు వచ్చిందంటే ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడు అనమాట. అంత తపస్సు చేసిన వాడు, అంత శివానుగ్రహాన్ని పొందినవాడు, బ్రహ్మానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు. కారణం ఏంటంటే ఆయన జయ విజయుల్లో జయుడు అన్నమాట. కాబట్టి ఆయన కాకపోతే తేజస్సు ఎవరికి ఉంటుంది? రావణాసురుడిని చూశాడు. చూసి విభీషణ, ఎంత తేజస్సుతో ఉన్నాడు ఆ యొక్క రావణుడు, అయినా ఇటువంటి దుర్మార్గాలు చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి సీతను అపహరించాడు అనేటువంటి మాట ఎప్పుడైతే రాముడికి గుర్తొచ్చిందో, ఇక ఈ రోజు మాత్రం రావణుణ్ణి ఇంటికి పంపించను, ఎంత తేజస్సుతో ఉన్నా ఎంత పరాక్రమంతో ఉన్నా దుర్మార్గుడు కాబట్టి ఈ రోజు రావణుణ్ణి సంహరించేస్తానని చెప్పి రాముడు అన్నాడు. రాముడు అనే సమయానికి అక్కడ రావణాసురుడు వస్తున్నాడు కదా. రావణాసురుడిని చూసి రాముడి దాకా వచ్చేదానికి సమయం ఇవ్వకుండా సుగ్రీవుడు, రావణాసురుడిని చూస్తేనే కోపం సుగ్రీవుడికి. ఆ సుగ్రీవుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు అనేటువంటి వాళ్ళు విజృంభించేసి రావణాసుడి మీదకి పోయినాడు. పెద్ద పెద్ద వృక్షాలు పర్వతాలు తీసుకుని రావణాసుడిని రథాన్నంతా ధ్వంసం చేయాలని పోయి భయంకరమైనటువంటి రాళ్ల వర్షం, వృక్షాల వర్షం, పర్వతాల వర్షం కురిపించారు రావణాసుడి మీద. ఆ రావణాసురుడు తన బాణ పరంపరలతో అన్నిటినీ కూడా ముక్కలు చేసి ఒక తీవ్రమైనటువంటి బాణ ప్రయోగం చేస్తే సుగ్రీవుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకుంటే సుగ్రీవుడు మూర్ఛపోయినాడు. అదే విధంగా గజుడు, గవయుడు, గవాక్షుడు వీళ్ళందరూ కూడా మూర్ఛపడిపోయినారు. మూర్ఛపడిపోయి ఎప్పుడైతే వీళ్ళందరూ మూర్ఛపడిపోయినారో ఆంజనేయ స్వామి చూశాడు. ఆంజనేయ స్వామి క్రోధ తామ్రాక్షుడైపోయి రావణాసుడి రథం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏరా రావణ, వీళ్ళందరినీ మూర్ఛగొట్టినంత మాత్రాన్ని నీవు చాలా గొప్పవాడు అనుకుంటున్నావా అని చెప్పి తన చెయ్యి ఎత్తాడు. పిడికిలు పెట్టి బగిచ్చి తన కుడి చెయ్యి పైకి ఎత్తినటువంటి వాడే. ఈ పిడికిలు ఎటువంటిదో తెలుసా? నీ కుమారుడైనటువంటి అక్షుణ్ణి చంపినటువంటి చెయ్యిది. ఒకే దెబ్బతో చంపేశాను నీ కొడుకుని అనుకుంటున్నావేమో. నా యొక్క కుడి చేతి దెబ్బకు, ఒకే దెబ్బకు మరణిస్తావు నువ్వు అని చెప్పి రావణాసుడిని బెదిరించాడు అనమాట. రావణాసుడిని ఇప్పుడు బెదిరించాడు. రావణాసుడు ఆంజనేయ స్వామి యొక్క ధైర్యాన్ని చూసి, నా ఎదురుగా వచ్చి ఇంత మాత్రం మాట్లాడే ధైర్యం వచ్చిందా ఆంజనేయ నీకు? ఓహో, అంత బలపరాక్రమవంతుడువా? కొట్టు చూడు, ఒక వానరుడు త్రిలోకాధిపతి అయినటువంటి రాక్షసేశ్వరుని రావణుణ్ణి కూడా జయించాడనే పేరు తెచ్చుకో నువ్వు. కానీ
నా కుమారుని ఒక్క దెబ్బతో చంపేశానన్నావు కదా, నువ్వు నీ చేత్తో ఏం చేస్తావు, చెయ్యి నన్ను అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను గాని ఈ యొక్క చేత్తో నిన్ను ప్రహరించానంటే, కొట్టానంటే ఇంక నువ్వు మళ్ళీ మాట్లాడేదానికి ఉండవు, నువ్వు దెబ్బకు చచ్చిపోతావు, నీ బలపరాక్రమం ఎంతో చూస్తాను, నన్ను కొట్టేటట్టయితే కొట్టు నువ్వు అన్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఓహో, అంత బలపరాక్రమవంతుడు, నా కొడుకునే నువ్వు సంహరించావు కదా, చూడు నా దెబ్బ ఎట్టుంటుందని రావణాసురుడు చేత్తో ఒక్క పిడికిలతో ఒక్క గుద్దాట ఆంజనేయ స్వామి. పడిపోయినాడు ఆంజనేయ స్వామి, ఊపిరాడలే. ఒక్క 15 నిమిషాలు 15 నిమిషాలు అసలేం తెలియలే. అది రావణాసురుడు అంటే అనుకుంటున్నావు కదా, దెబ్బకు తెచ్చావు కదరా అని చెప్పి అన్నాడు. అనే లోపల మళ్ళీ లేచాడు. లేచి చలించిపోయి లేచినటువంటి వాడి, రావణ నేనెక్కడికి నిన్ను వదిలిపెట్టి నీ శక్తి ఎంతుందో చూశాను, ఇప్పుడు నా బలాన్ని చూపిస్తా చూడని చెప్పి రావణాసుడు ఏం చేయలే, గుద్దమన్నాడు, పట్టమన్నాడు అనమాట. నీ బలం ఎంతో చూస్తాం కానీ అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి బాగా చెయ్య బిగించినటువంటి వాడి రావణుడి వక్షస్థలం మీద ఒక్క గుద్దాట. త్రిలోకాలన్నీ కూడా తిరిగిపోయినట్టు అనిపించింది ఆయన. ఒక్క క్షణం చెలించాడు అంతే, పడిపోలే. అబ్బా, భలే శక్తివంతుడివిరా, ఇంత మాత్రం నన్ను ఎవరూ గొద్దలేదు, నీ యొక్క పరాక్రమం చాలా గొప్పది, నువ్వు మంచి శక్తివంతుడివే, నీ యొక్క పోటు వల్ల నాకు కొంచెం శరీరం చెలించినట్టు అనిపించింది. ఆంజనేయ బాగు భలే భలే పరాక్రమవంతుడు అన్నాడు. ఆంజనేయ స్వామికి అవమానం అయిపోయింది. ఏమంటే, నేను వక్షస్థలం మీద చేతితో ప్రహారం చేస్తే బ్రతికి మళ్ళీ మాట్లాడుతున్నాడు రావణాసురుడు. చీచి, నాకు చాలా అవమానంగా ఉందని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామి అన్నాడు అనమాట. ఆంజనేయ స్వామి ఆ మాట అన్న తర్వాత, ఆంజనేయ, ఈ రావణుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆ రావణాసురుడు ఏం చేశాడంటే, ఒక్కసారి బాగా ఉత్సాహంగా మళ్ళీ కొట్టాలని చెప్పి ఆంజనేయ స్వామి వస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని మళ్ళా పిడికిలతో రెండోసారి కొట్టాడు రావణాసురుడు. అంతే, ఆంజనేయ స్వామి పడిపోయినాడు. రావణాసురుడు కొట్టిన దెబ్బకు స్పృహ పడిపోయినాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఈ దృశ్యాన్ని లక్ష్మణస్వామి చూశాడు. లక్ష్మణస్వామి చూసి, రాముల వారు వేగంగా వస్తున్నాడు ఆంజనేయ స్వామిని కొట్టాడని. అప్పుడు లక్ష్మణుడు రాముల వారిని అడిగించి, రామా నువ్వు కాదు, నేను పోయి వస్తాను యుద్ధానికి, ఆ రావణాసుడితో నేను చేస్తాను యుద్ధం అని చెప్పి రాముల వారి యొక్క అనుజ్ఞ తీసుకుని లక్ష్మణస్వామి జాగ్రత్త నాయన, వాడితో జాగ్రత్తగా పోయిరా అని చెప్పాడు రాముడు. ఆ లక్ష్మణస్వామి వస్తూ ఉన్నాడు రావణాసురుడి ఛాయ. ఇక్కడ ఆంజనేయ స్వామిని కొట్టాడు కదా రావణాసురుడు, స్పృహ తప్పి ఆంజనేయ స్వామి పడిపోయినాడు కదా. ఈ సందర్భంలో ఆంజనేయుడు గాని పైకి లేచాడంటే నన్ను చంపేస్తాడని రావణాసురుడు ఏం చేశాడంటే నీలుడి మీదకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ లక్ష్మణస్వామి తీవ్రంగా వస్తున్నాడు, ఆంజనేయ స్వామి పడిపోయి ఉన్నాడు. ఈయన నీలుడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే నీలుడు తూర్పు వైపు ఉన్నాడు కదా, ఆయన ఇట్ట ఉత్తరం వైపు పరిగెత్తాడు అనమాట. వచ్చి తన వైపుగా వచ్చేటువంటి రావణాసుడి మీద నీలుడు వచ్చేసాడు. ఆ నీలుడికి రావణాసుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ నీలుడు ఎలా యుద్ధం చేస్తున్నాడంటే, రావణాసుడు ప్రయోగించే బాణాన్ని ఒక్కదాన్ని కూడా తగలనీయకుండా చిన్న రూపం అయిపోయింది, చిన్న ఈగంతైపోతున్నాడు. ఈగంతైపోయి రావణాసుడు ధనుసు మీద వాళ్తున్నాడు. మళ్ళీ చంపబోతే రథం మీద వాళ్తున్నాడు, టెక్కం మీద, సారథి నెత్తి మీద, తన కిరీటం మీద, తన యొక్క ధ్వజం మీద. ఇట్ట రావణాసుడికి దొరకకుండా రావణాసుడిని చిత్ర విచిత్ర గతుల్లో ఏపిస్తూ ఆ భయభ్రాంతుని చేస్తూ, తర్వాత ఈ నీలుడు చేసేటువంటి యుద్ధం చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ లక్ష్మణస్వామి, రాముడు అందరూ కూడా, సుగ్రీవాదులందరూ కూడా చూస్తున్నారు. సుగ్రీవుడు మూర్ఛపోయినటువంటి వాడు కొంత మూర్ఛ లేచున్నాడు. ఇప్పుడు లేచి ఈ నీలుడు చేసేటువంటి యుద్ధాన్ని ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. రావణాసుడు ఈ నీలుడి మీద ఎలా ప్రయోగించాలి బాణం అని చెప్పి
ఆయన చిన్న రూపం అయిపోతున్నాడు, ఒక్కోసారి పెద్ద రూపం ధరిస్తున్నాడు, మళ్ళీ బాణం ప్రయోగించబోయేటోడికి చిన్న తేనెటీగంత అయిపోయి పైన వాళ్తున్నాడు అనమాట. ఇట్లా చాలా ఇబ్బంది పెడుతూ యుద్ధం చేసేటువంటి ఆ యొక్క నీలుణ్ణి ఎలా సంహరించాలో అర్థం కాక రావణాసురుడు ఆఖరకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడంటే ఆగ్నేయాస్త్రం నుంచి పెద్ద మంటలు వచ్చేసాయి అనమాట. ఆ మంటలు వచ్చేసి ఈ యొక్క నీలుడు ధ్వజం మీద ఉన్నాడు, రావణాసురుడి ధ్వజం మీద ఉన్నాడు నీలుడు సూక్ష్మ రూపంలో. ఆ బాణం నేరుగా పోయినటువంటిదై ఆ నీలుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకుంది. ఇది కూడా చిన్న బాణం అయిపోయింది అనమాట. గుచ్చుకునేటికి ఆయన పెద్దవాడైనాడు, ఆయన పెద్దవాడు, ఇది కూడా పెద్ద అయిపోయింది. అది మంత్ర ప్రయోగం అటువంటిది. చేసేటప్పటికి నీలుడు పెద్దగా అరుస్తూ పడిపోయినాడు. ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు కాబట్టి, అగ్నిపుత్రుడే కాబట్టి ఆయన ఆగ్నేయాస్త్రం ఆయన ఏం చేయలేదన్నమాట. ఆయన కూడా అగ్నిహోత్రుడే కదా. కాబట్టి పెద్దగా అరుస్తూ ఆ నీలుడు ఆగ్నేయాస్త్రం దెబ్బకు మూర్ఛ పడిపోయినాడు. మూర్ఛ పడిపోయే సమయానికి రావణాసురుడు ఏం చేశాడంటే నీలుడినట్ట మూర్ఛ కొట్టేసి ఇట్ట తిరిగేటట్టుకి లక్ష్మణస్వామి వస్తున్నాడు. లక్ష్మణస్వామి మీదకు తీవ్రమైనటువంటి కోపంతో ఆ రావణాసురుడు యుద్ధానికి వస్తున్నాడు. లక్ష్మణుడు క్రోధ తామ్రాక్షుడైపోయి రావణాసురుడి మీదకి వస్తున్నాడు. ఆ రావణ లక్ష్మణుల యుద్ధం ఎలా ఉంటుందనేది మనం రేపు తెలుసుకుందాం.